వచ్చే ఏడాది పాకిస్తాన్ వేదికగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. దీనికోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సిద్ధమవుతోంది. ఇప్పటి నుంచే స్టేడియాలను సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా పాక్ బంగ్లా జట్ల మధ్య జరగనున్న రెండవ టెస్ట్ మ్యాచ్ కు ఆతిథ్యం ఇవ్వనున్న మైదానంలో కూడా నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. స్టేడియాల్లో జరుగుతున్న పునరుద్ధరణ పనుల ఎఫెక్ట్ బంగ్లాదేశ్ పాకిస్తాన్ రెండో టెస్ట్ మ్యాచ్ పై పడింది. కరాచీ వేదికగా ఈ నెల 30 నుంచి పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ షురూ కానుంది. ఈ టెస్ట్ మ్యాచ్ ప్రేక్షకులు లేకుండానే జరగనుంది. కరాచీ స్టేడియంలో పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని, అందుకే ప్రేక్షకులను అనుమతించలేమని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తెలిపింది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం సన్నాహాలు చేస్తున్నామని పాకిస్తాన్ బోర్డు చెప్పింది. ఇందులో భాగంగా స్టేడియంలో కొనసాగుతున్న నిర్మాణ పనుల దృష్ట్యా పాకిస్తాన్ బంగ్లాదేశ్ మధ్య ఆగస్టు 30 నుంచి జరగాల్సిన రెండవ టెస్ట్ మ్యాచ్కు ప్రేక్షకులను అనుమతించొద్దని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నిర్ణయించింది. సెప్టెంబర్ 3 వరకు ప్రేక్షకులకు అనుమతి లేదని ప్రకటించింది. పాక్ క్రీడాకారులకు ఉత్సాహం అందించేందుకు అభిమానులు, క్రికెట్ ప్రేక్షకులది కీలక పాత్ర అని తాము అర్థం చేసుకున్నామని పేర్కొంది. అయితే అన్ని ఆప్షన్లను పరిశీలించిన తర్వాతే ప్రేక్షకులు లేకుండా బంగ్లా పాకిస్తాన్ రెండో టెస్ట్ మ్యాచ్ను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. కాగా మొదటి టెస్ట్ రావిల్పిండి వేదికగా ఆగస్టు 21వ తేదీ నుంచి మొదలు కాబోతోంది. రెండో టెస్ట్ ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 3 వరకు కరాచీ వేదికగా జరగనుంది. పీసీబీ ప్రకటనతో రెండవ టెస్ట్ మ్యాచ్ టికెట్ విక్రయాలను వెంటనే ఆపివేశారు. ఇప్పటికే టికెట్లు కొనుగోలు చేసిన అభిమానులు ఆందోళన చెందొద్దని పేర్కొంది పీసీబీ. టికెట్లను కొన్న అభిమానులకు డబ్బును తిరిగి చెల్లిస్తామని హామీ ఇచ్చింది. లైవ్లో టీంను సపోర్ట్ చేయాలనుకున్న పాక్ అభిమానులు కాస్త నిరాశ చెందుతున్నారు. ఇదిలా ఉండగా టెస్ట్ సిరీస్ కోసం బంగ్లాదేశ్ జట్టు మంగళవారమే పాకిస్తాన్ చేరుకుంది.